వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. కాసేపట్లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరణ. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరం. పులివెందులకు వెళ్లనున్న వైసీపీ అధినేత. చంద్రబాబువి కక్ష సాధింపు చర్యలు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్ ట్వీట్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం అధికారులు కూల్చివేశారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని తెలిపారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్శాసనల్ని ఖండించాలని కోరుతున్నానని మాజీ సీఎం జగన్.
ఏపీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు టీడీపీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. ఇవాళ రెండో రోజు ఉదయం 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అలాగే ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును ప్రకటించనున్నారు బుచ్చయ్య చౌదరి. కొత్త స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్న పాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్ చైర్లో కూర్చోపెట్టనున్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ను ఉద్దేశించి తొలుత సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు కూడా చేస్తారు. ప్రసంగాలకు సమాధానం ఇవ్వనున్నారు కొత్త స్పీకర్. స్పీకర్ సమాధానం తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో ఇవాళ శాసనసభకు రాకూడని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికైన సభాపతిని అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎప్పటినుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి బ్రేక్ పడనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. దీంతో అంబర్పేటలోని కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ఇవ్వకపోవడంతో ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజీనామా చేయాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుంది? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా పోచారం ను కోరారు. సీఎం ఆహ్వానంతో కుమారుడితో కలిసి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి గల కారణంపై వివరణ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తామేమీ ఆశించట్లేదని చెప్పారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతుందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తానని వివరించారు. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు ఏదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరికపై స్పందించారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్తులో పోచారంకి సముచిత గౌరవం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నేత బల్క సుమన్, ఇతర నేతలు నిరసనలకు దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బల్క సుమన్ తో పాటు ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలే యాదయ్య, అరికిపూడి గాంధీ, గుడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడా త్వరలో ఉంటుందన్నారు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని దానం ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆ పార్టీ మరిన్ని అడ్డంకులను ఎదుర్కోబోతుందో.
ఆయన ఒక ప్రభుత్వ శాఖలో కీలక ఉద్యోగి. విధుల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. అత్త సొమ్ముకు హక్కుదారుడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య కూడా ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తున్నారు. అంటే ఆయన వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఆఫీసర్గా రామ్దేవ్ రెడ్డి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకోవడమే కాకుండా తన భార్య కూడా పర్సనల్ పనులకు ఉపయోగించుకుంటోంది. స్విఫ్ట్ డిజైర్ TS09 PA 3033 నెంబర్ గల ప్రభుత్వ వాహనాన్ని రామ్దేవ్ రెడ్డి భార్య తన ఆఫీస్ పనుల కోసం వాడుకుంటోంది. ఇంటి నుంచి ఆఫీస్కు తరచూ రాకపోకలు కొనసాగించడమే కాకుండా మరో అడుగు ముందుకు వేశారు. అదే కారుకు నంబర్ ప్లేట్ మార్చి TZ09 BM 1576 గల మరో ప్రైవేట్ నెంబర్తో కారును వాడుతున్నారు. కాకి చొక్కా వేసుకున్నాం కదా, మనకు ఎవరు ఎదురు లేదు అన్న చందంగా ఫ్రాడ్ పనులు చేస్తూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు అధికారి రామ్దేవ్ రెడ్డి. ఆ అధికారి లీలలు అంతటితో ఆగలేదు. ఆయనకు అటాచ్ చేసిన కింది స్థాయి హోంగార్డ్స్ ను ప్రభుత్వ పనులకు వాడకుండా పాలేరు మాదిరిగా వాడేస్తున్నారు. రామ్దేవ్ రెడ్డి తుర్కయాంజల్ రాగన్గూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ పనులకు కూడా ప్రభుత్వం అటాచ్ చేసిన హోంగార్డ్స్ సంపత్ రెడ్డి, మల్లేష్తో పాటు కొంతమందిని కూలీల మాదిరిగా పనిచేస్తున్నాడు. మరోవైపు ఆ అధికారి ఇంట్లో ఫంక్షన్లకు కూడా హోంగార్డ్స్తో పనులు చేయిస్తున్నాడు. ఎవరైతే తన మాట వింటారో వారు విధులకు హాజరు కాకుండా పూర్తి వేతనం వచ్చే విధంగా సహకరిస్తాడు. ఆయన చెప్పిందల్లా చేస్తే సరి, లేదంటే మాట విని కింది స్థాయి ఉద్యోగులకు హోంగార్డ్స్కు నరకం చూపించడమే ఆయన స్పెషాలిటీ. అందుకు ఉదాహరణే శ్యామ్ కుమార్ యాదవ్ అనే ఉద్యోగికి నో వర్క్ నో పే అంటూ శాలరీ కట్ చేశాడు. శ్యామ్ కుమార్ యాదవ్ తన తల్లి చనిపోవడంతో పెద్ద కర్మ వరకు 11 రోజులు సెలవు పెట్టి వెళ్లాడు. దీంతో 11 రోజులు నో వర్క్ నో పే అంటూ వేతనంలో కోత పెట్టాడు. కానీ అదే రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ 25 రోజులు సెలవు పెట్టి వెళ్లినా పూర్తి వేతనం వచ్చేలా చేశాడు రామ్దేవ్ రెడ్డి. ఈ ఒక్క ఉదాహరణే చాలు ఆయన ఎంత పక్షపాతం చూపిస్తాడో అని చెప్పడానికి. పైగా రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి కూడా హోంగార్డ్స్ పై హవా చెలాయిస్తాడు. ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా కూడా రామ్దేవ్ రెడ్డిపై ఎందుకు చర్యలు లేవు అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి CC ఏవిఎన్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. ఏవిఎన్ రెడ్డి అండదండలతోనే రామ్దేవ్ రెడ్డి ఇంతలా రెచ్చిపోతున్నాడని హోంగార్డులు ఆరోపిస్తున్నారు. ఇదే ఉద్యోగి 2 నెలల క్రితం CC ఏవిఎన్ రెడ్డి ఇంటికి హోంగార్డ్స్తో సున్నం వేయించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే తవ్వే కొద్ది బయటపడుతున్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. రామ్దేవ్ రెడ్డి అరాచకాలతో ఆయన చెప్పు చేతల్లో బతకలేక చాలా మంది హోంగార్డ్స్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారని చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా పోలీస్ శాఖలో కాకిలే పెట్రోల్ దొంగలుగా మారిన వ్యవహారం కూడా బయటపడుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీస్లోని సెల్లార్లో పార్క్ చేసిన జీపులు, కార్లు, బైక్ల నుంచి పెట్రోల్ను హోంగార్డ్స్ దుర్గాప్రసాద్, వేణులతో దొంగతనంగా తీయించి రామ్దేవ్ రెడ్డి తన వాహనంలో వేయించుకుంటున్నట్లు డిపార్ట్మెంట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సిబ్బంది సొంత వాహనాల మీద విధులకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. తను ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్న రామ్దేవ్ రెడ్డి అసలు ఎవరంటే 1992 బ్యాచ్కు చెందిన AR కానిస్టేబుల్. అక్కడి నుంచి ప్రమోషన్ పొంది ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. 10 ఏళ్లుగా ఇదే పోస్టింగ్ లో కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మీద ఫిర్యాదు చేయాలంటేనే హోంగార్డులు వణికిపోతున్నారు.
రామ్దేవ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కల్లుకు ఎంతో మంది బలవుతున్నారు. కల్తీ కల్లు వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో మత్తుకు అలవాటు పడ్డ యువత నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కల్తీ కల్లుపై స్వతంత్ర టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కల్తీ కల్లు వ్యాపారం హద్దు అదుపు లేకుండా సాగుతోంది. అసలు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ప్రకృతి పరమైన తాటి కల్లు, ఈత కల్లుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే చెట్టుపై నుండి తీసిన కల్లును తాగితే మూత్ర విసర్జన ద్వారా రాళ్లు తొలగిపోతాయంటారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత కల్లుపై ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కల్తీ కల్లుతో వ్యాపారం చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. కల్తీ కల్లును తయారు చేసేందుకు వ్యాపారులు భయంకరమైన రసాయనాలను వినియోగిస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో తాటికల్లు, ఈత కల్లును పోలి ఉన్న పానీయాన్ని తయారు చేసి బీరు సీసాల్లో నింపి విక్రయిస్తున్నారు. పెద్ద ట్యాంకుల్లో నీటిని నింపి అందులో డైజోఫామ్, ఆల్ఫాజోమ్, క్లోరోఫామ్ లాంటి నిషేధిత రసాయనాలను వాడి కృత్రిమంగా కల్లు తయారు చేస్తారు. అందులో సహజంగా నురుగు రావటానికి కుంకుడుకాయలను, యూరియా కలిపి కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మరియు బాసరలో కల్తీ కల్లు తయారీ కోసం ఏకంగా బట్టీలను స్థాపించారు. అక్కడ తయారు చేసిన కల్తీ కల్లును పలు గ్రామాలకు సరఫరా చేస్తారు. ఇలా ఓ పెద్ద మాఫియానే కల్తీ కల్లును తయారు చేస్తుంది. ఇలాంటి కల్తీ కల్లుకు బానిసలై 4 ఏళ్లలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. నేరేడిగొండ మండలంలోని ఓ గ్రామంలో కల్తీ కల్లుకు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. కల్తీ కల్లు తయారు చేసే పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరు సరఫరా చేస్తారు, ఎక్కడ విక్రయిస్తారు అనేది రహస్యం. కల్తీ కల్లుకు వినియోగించే పదార్థాలను ప్రభుత్వం నిషేధించింది. కల్తీ కల్లు తయారీకి కావలసిన పదార్థాలను హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుండి గుట్టు చప్పుడు కాకుండా మండల కేంద్రాలకు దిగుమతి చేసుకుంటారు. అక్కడి నుండి గ్రామాలకు సరఫరా చేస్తారు. ఈ విక్రయదారులు ఎవరో కల్తీ కల్లు మాఫియాకే తెలిసి ఉంటుంది తప్ప మరెవరికి తెలియదు. ఈ కల్తీ కల్లులో కలిపిన రసాయనాలు మత్తును ప్రేరేపిస్తాయి. ఆ కల్లును సేవించిన వారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. లాక్డౌన్ సమయంలో కల్తీ కల్లుకు బానిసలైన వారు కల్లు దొరక్కకపోవడంతో వింతగా ప్రవర్తించారు. చాలా మంది నిద్రలేమితో పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమయ్యారు. ఇంకొందరైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్తీ కల్లుకు బానిసలైన వ్యక్తుల లక్షణాలను గుర్తించిన డాక్టర్లు మనిషి మొదట మత్తుకు గురై ఆ తర్వాత నిద్రకు అలవాటై చివరికి పిచ్చివారవుతారని తెలియజేశారు. ఆ కల్తీ కల్లుకు ఎక్కువగా బలైంది కూలీ పని చేసుకునేవారు, మధ్యతరగతి వారే. రోజంతా కష్టపడి సాయంత్రానికి సేద తీరుదామని కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే లంచాలకు అలవాటు పడిన అధికారులు కల్తీ కల్లు వ్యాపారానికి లైసెన్సులు ఇస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు సంఘంలోని కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపి తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 3 యువకులు వీరంగం సృష్టించారు.
తప్పతాగి రోడ్డుపై మూత్ర విసర్జన చేసి ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ రెస్టారెంట్ వద్ద చింతకింది బాను, నిఖిల్తో పాటు వారి స్నేహితుడు ముగ్గురు తప్పతాగి రోడ్డుపై మూత్ర విసర్జన ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దాంతో దీప్తి కుమార్ అనే వ్యక్తి ప్రశ్నించగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. అక్కడే ఉన్న ఖాళీ బీర్ సీసాలతో పొడిచేందుకు ప్రయత్నించి హత్యాయత్నం చేశారు. దాంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిడి రేట్లు మళ్లీ పరుగులు పెట్టింది. దేశీయంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 750 పెరిగి తులం 67,150 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం ధర 810 ఎగబాకి 10 గ్రాములకు 73,250కి చేరింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా భారీగానే పెరిగింది. వెండి 1500 పెరిగి కేజీకి 98,500కి చేరింది. వనమాడి వెంకటేశ్వర అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడి వెంకటేశ్వర అనే నేను, కొండబాబు అనే నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.